షుగర్ సరిగ్గా కంట్రోల్ లేనటువంటి వాళ్ళు కీటో డైట్ వాడచ్చా అనేది ప్రశ్న. కీటో డైట్ అంటే ఏంటి? మన శరీరంలో అంటే మన రక్తంలో కీటోన్స్ని పెంపొందిస్తూ మనకి వాడేటువంటి డైట్ని కీటో డైట్ అని చెప్తూ ఉంటాం. కీటో డైట్కి ఉదాహరణలు కనుక తీసుకున్నట్లయితే అసలు ఈ కార్బోహైడ్రేట్స్ని బాగా తగ్గించేస్తూ ఫ్యాటీ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకుంటాం, ప్రోటీన్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకుంటాన్ని కీటో డైట్ అని చెప్తూ ఉంటారు. ఈ కీటో డైట్ ఎందుకు వాడతారు అని అంటే కనుక అసలు ఒరిజినల్గా చిన్నపిల్లల్లో ఎపిలెప్సీ కంట్రోల్ కోసం ఇట్లా మొదలుపెట్టారు. కీటో డైట్ అనే దానివల్ల మనం కార్బోహైడ్రేట్స్ మానేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి అనేది చాలామందికి తెలిసినటువంటి విషయం. కాకపోతే టైప్ 1 డయాబెటీస్లో ఎట్టి పరిస్థితుల్లో కీటో డైట్ చేయకూడదు. టైప్ 1 డయాబెటీస్లో కనుక కీటో డైట్ కనుక చేసినట్లయితే వాళ్ళు డయాబెటిక్ కీటోసిస్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి టైప్ 1 డయాబెటీస్లో ఇది నిషిద్ధం. ప్లస్ ఆ కీటో డైట్ చేసినందువల్ల టైప్ 1 డయాబెటీస్ కనుక చేసినట్లయితే వాళ్ళకి ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్? బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కార్బోహైడ్రేట్స్ తీసుకోవట్లేదు కాబట్టి. మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ అనేవి కూడా చాలా అవసరం. అలా గనక మనం గనక కార్బోహైడ్రేట్స్ ఇవ్వనట్లయితే రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. టైప్ 1 డయాబెటిక్స్లో అయితే డయాబెటిక్ కీటోసిస్లోకి వెళ్తారు. టైప్ 2 డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో డెఫినెట్గా కొంతమేరకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సస్టైనబుల్ డైట్. అంటే లాంగ్ టర్మ్లో మనం ఈ కీటో డైట్ని ఫాలో అవడం కష్టం. 1. 2, ఇమీడియట్గా వెయిట్ లాస్, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినా కూడా వీళ్ళకి కిడ్నీ స్టోన్స్ లాంటివి వచ్చేటువంటి రిస్క్. అట్లానే వీళ్ళు ఒక్కొక్కసారి ఆ డిజినెస్, డీహైడ్రేషన్ బారిన పడి ప్రమాదాలు తెచ్చుకుంటాం. అట్లానే మెటాలిక్ టేస్ట్ అనేది విపరీతంగా ఉంటాం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కాబట్టి కీటో డైట్ అనేది ఒక ఫ్యాట్ డైట్. అది హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ అయితే కానే కాదు. కాబట్టి ఏం చెప్పొచ్చేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ డాక్టర్లతో డిస్కస్ చేసి మాత్రమే ఈ యొక్క డైట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ స్పెషల్ డైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించండి. అంతేగాని గుడ్డిగా టీవీల్లో చెప్పారనో, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్లో చూశారనో, లేకపోతే పేపర్లో చదివారనో, లేకపోతే ఫలానా వ్యక్తి ఆయన పాపులరో లేకపోతే ఆవిడ పాపులరో చెప్తున్నారనో దయచేసి పాటించద్దు. కొంతమందిలో కీటో డైట్స్ టెంపరీగా ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయొచ్చు కాకపోతే అవి మంచి కన్నా చెడు ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వైద్యుల సలహా పాటిస్తూ మాత్రమే మీ మందుల్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆపేయకుండా డాక్టర్ల సలహా మేరకి అవసరమైతే కీటో డైట్ పాటించండి. బట్ గుడ్డిగా మాత్రం పాటించొద్దు అనేది నా సలహా. ఇక మీ విజ్ఞతకి అది వదిలిపెట్టేస్తున్నాను.